8 సీట్లు ఎట్లా వచ్చా? అప్పుడు మీకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎంపీ సీట్లు కాంగ్రెస్కి ఎన్ని వచ్చింది? అది పాలు పొంగిపోయేదానికి ఆరిపోవాల్సిందే. ఎంతసేపు పొంగినా ఆరిపోవాల్సిందే. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని పొంగిపోవద్దు. పొంగిపోయినంత మాత్రం ఆరిపోవాల్సిందే. ఓటమి గెలుపు సహజమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇక్కడ అవి ఇవి మాట్లాడే బదులు ఒక పెద్ద మంచివి నువ్వు విజ్ఞత ఉంటే ఆ సంపీడలను ముందుకు తీసుకురాలేదు. 15 రోజులు అవుతుంది, 16 రోజులు అవుతుంది. అక్రమ సంబంధాలని ఆడలను తీసుకుపోయి అడ్డంగా కొడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే కొట్టిస్తున్నారు ఆడలను. ఆ పాపం మీకు తగలకపోదు, ఊరికే పోదు. అప్పుడేమో శ్రీధరెడ్డి పనికిరానుడు అంటారు, అన్ఫిట్ అంటారు, చెక్కగాడు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంతమందికి 15 మందికి సంబంధాలు అంటగడుతున్నారంటే ఆ విజ్ఞత మీకు ఉందా లేదా? కేసును మలుపుతో పట్టాలన్నా ఎంతమంది గొంతులు గట్టిగా మాట్లాడితే గొంతులు వస్తారా? కొయ్యండి. ఒక గొంతుకు వస్తే 4 గొంతులు లేస్తాయి. అది గుర్తుపెట్టుకొని ఎవరినైనా చూసి మాట్లాడేలా. మంత్రి గారు కూడా తొందరలో హంతకులను బయటికి తీసుకురావాలి. రేపు ఆయన కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మొన్నల్లా ఆయన గొంతుకు వస్తే ఒక రోజులో దిన మధ్యాహ్నంలో బయట పెట్టండి. ఇది 15 రోజులైనా బయట పడుతుంది. అంటే ఎటు తిప్పి హంతకులు తెలుసు, హంతకులు ఎవరు చేసింది తెలుసు. వాళ్ళ చుట్టే ఉండరు, ప్రెస్ మీటింగులు పెడుతున్నారు. మళ్ళీ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఊగా ఆడలను దొరికిపోయి కొట్టి పాపం ఎందుకు మూట కట్టుకుంటారు? నిజమైన దోషులను బయటికి పెట్టామని మేము అడుగుతున్నాం. అంతవరకు మాత్రం మేమేం ఆగము, మాట్లాడుతూనే ఉంటాం.